పొంగులేటి కొడుకు ఇంట్లో కస్టమ్స్ సోదాలు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన కుమారుడు పొంగులేటి హర్షవర్ధన్ రెడ్డి విదేశాల నుంచి ఖరీదైన వాచీలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో హర్షవర్ధన్ రెడ్డి నుంచి 2 వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని హర్షవర్ధన్ హాంకాంగ్ నుంచి అహ్మద్ షఫ్రుద్దీన్ ముబిన్ అనే వ్యక్తి నుంచి సింగపూర్ మీదుగా తరలించినట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు 1.7 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. హర్షవర్ధన్ రెడ్డి తెచ్చిన వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, మరొకటి బ్రెట్చూట్ 2759 అనే మోడల్ గా తేల్చారు. వీటి పాటెక్ ఫిలిం కంపెనీ వాచీలకు ఇండియాలో డీలర్లు లేరు. బ్రెట్చూట్ కంపెనీ వాచీలు ప్రస్తుతం భారతదేశంలో డీలర్లు లేరు. దీంతో అనుమానించిన కస్టమ్స్ అధికారులు వాచీలను పరిశీలించి ముబీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. నవీన్ అనే వ్యక్తి కోసం ఆ వాచీలు తెచ్చినట్టు ముబీన్ ఒప్పుకున్నాడు. దీంతో అధికారులు నవీన్ ను విచారించగా పొంగిలేటి హర్షవర్ధన్ రెడ్డి కోసం ఆ వాచీలు తెప్పిస్తున్నట్టు నిజం చెప్పాడు. హవాలా ద్వారా డబ్బులు చెల్లించినట్టు కస్టమ్స్ అధికారులు తేల్చారు. కాగా ఈ విషయంపై హర్షవర్ధన్ రెడ్డి స్పందించలేదు. సుమారు 6 గంటల పాటు అధికారులు సోదాలు జరిపారు. అత్యంత విలువైన విదేశీ గడియారాలు అక్రమంగా తరలించారనే ఆరోపణలపై హర్షరెడ్డికి గత ఏప్రిల్ 4న అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా అనారోగ్యం కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని హర్షవర్ధన్ కస్టమ్ అధికారులకు లేఖ ద్వారా సమాచారం అందించినట్టు కస్టమ్స్ వర్గాలు తెలిపాయి. తాజాగా జరిపిన సోదాలతో మరొకసారి కస్టమ్స్ శాఖ హర్షవర్ధన్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నది. రాజకీయం మొదలైంది. బీజేపీ రాజకీయం మొదలైంది. ఇప్పుడు అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. కస్టమ్స్ వాళ్ళు ఈయనను పట్టుకున్నారు. వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కూడా. తన కొడుకు పాల్పడ్డ అక్రమ రవాణాకు సంబంధించి పొంగులేటి ఆల్రెడీ మంతనాలు కూడా జరుపుతాడు. నా కొడుకును అరెస్ట్ చేయొద్దని కూడా అంటారు. వేరే వాళ్ళు అయితే ఈ పాటికి తీసుకపోయి సామాన్యులను జైలు వేసేటోళ్ళు. అక్రమంగా ఎట్లా తీసుకొచ్చినా జైలు వేసేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళ నాయన మంత్రి కాబట్టి అంత తొందరగా వేయరు. ఎప్పుడు బీజేపీ ఉచ్చు బిగిస్తుంది. ఇక్కడ రాజకీయం ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి పొంగులేటిని సంకల పెట్టుకున్నాడు. ఎందుకంటే పొంగులేటి ఇన్ఫ్లుయెన్సర్, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కలిగినోడు, ఆ సామర్థ్యం ఉన్నాడు. ఇదే ఒక్క ఖమ్మంలో ఒక తుమ్మల నాగేశ్వరరావుని పక్కన పెడితే మిగిలిన 10 స్థానాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫండ్ పెట్టిండు, డబ్బు పెట్టిండు. దగ్గర ఒక 1000 కోట్లు 1500 కోట్ల దాకా పెట్టినట్టు సమాచారం. అది రాజకీయ వర్గాలలో అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు పొంగులేటితోటి ఉన్నారు. కాబట్టి ఏం చేస్తాడు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కల రాజకీయానికి వాళ్ళు అల్లుతున్న రాజకీయానికి చెక్ పెట్టాలంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సంకల పెట్టుకొని తిరుగుతాడు. అందుకే ఎక్కడికి పోయినా పొంగులేటిని తీసుకొని పోతాడు. ఎందుకంటే ఏ నిమిషాన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు ఎసరు పెడతారో, పెట్టి తనను ముఖ్యమంత్రి సీట్ల నుండి ఎప్పుడు నెట్టెత్తారో అనే భయంతో పొంగులేటిని సంకల పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? పొంగులేటికి ఉచ్చు బిగిస్తుంది. పొంగులేటికి ఉచ్చు బిగిస్తే 10 మంది ఏకపక్షంగా వన్ సైడ్ ఉంటారు. అప్పుడు ఈజీగా కాంగ్రెస్ను దెబ్బ కొట్టచ్చు. ఆ రాజకీయానికి అయితే మెల్లమెల్లగా ఇప్పటికిప్పుడే జరగదు. ఇది ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో జరుగుతుంది. రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేది అయితే కల. ఏ నిమిషంలోనో ఆ నిమిషంలోనూ ఆయన ఏదో ఒక ఉచ్చులో బిగించేసి ఖచ్చితంగా ఆయన దించేస్తారు. వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. అది బీజేపీతోటే సాధ్యం. కేసీఆర్ దానికి ఏమన్నా వత్తాసు పలికితే అది తొందరలో అవుతుంది ఆ పని. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా పొంగిలేటి లాంటి ఉచ్చు బిగిస్తారు. ఏ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ దారికి తెచ్చుకుంటారు. ఎవరెవరి మీద ఏ కేసులు ఉన్నాయో అవన్నిటికీ గాలం వేస్తుంది బీజేపీ. ఇప్పుడు దీన్ని కనుక గట్టిగా పట్టుకుంటే, దీంతో పాటు పొంగులేటి మొన్న ఎలక్షన్లలో ఆయనకు సంబంధించిన మనుషుల్లో చాలా డబ్బు పట్టుబడ్డది. ఆ కేసు ఒకటి ఉన్నది. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి.
ఇక మొన్నటికి మొన్న 7,000 రూపాయలు రైతు బంధుకు పడవలసింది ఇదే మంత్రివర్గంలో ఉన్న ఒక ఇద్దరికి పంచిపెట్టిన వార్తలు వచ్చినాయి కదా, అందులో పొంగులేటి పేరు కూడా ఉన్నది. కాబట్టి సరిగ్గా పొంగులేటిని పట్టుకుంటే అంతా కక్కుతాడు. అంత గక్కినప్పుడు రాజకీయం తారుమారు అవుతుంది. ఇక్కడ ఈ వార్తతోటి ఈ వార్తనే చూడొద్దు మనం, దీని బ్యాక్ ఎండ్లో ఏం రాజకీయం నడుస్తుందో చూడాలి. ఇక్కడ వాచీలు తీసుకొచ్చిన వీళ్ళ పిల్లగాడు, ఈ వాచీలు చిన్న విషయం కదా, ఇది కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు కదా అని ఇక్కడనే వదిలేస్తే కాదు, దీని వెనక వీళ్ళ నాయన కుచ్చు బిగిస్తా అంటది. వీళ్ళ నాయన కుచ్చు బిగిస్తే కొద్దీ తెలంగాణ రాజకీయం మారుతా ఉంటది. ఎందుకంటే వీళ్ళ నాయన 10 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ పెట్టింది కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కనుక వీళ్ళ నాయనతోటి ఉంటే వీళ్ళ నాయన ఒక్కని బయటికి గుంజితే రాజకీయం మాయమైపోతుంది. కాంగ్రెస్ నుండి ఒక్కసారి 10 మంది పోతే ఎంత అవుతారు? 54 మంది అవుతారు. అయిపోయా మైనార్టీలో పడే ప్రభుత్వం కథం. బై ఎలక్షన్స్ రావచ్చు, లేకపోతే ఈ 10 మంది బీజేపీకి జంపు కొడితేనో, బీజేపీ మళ్ళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొట్టేనో, ఇట్లా పరిణామాలు మారిపోతాయి. మొత్తానికైతే ఏదో రాజకీయం, రసవత్తరమైన రాజకీయానికే తెలంగాణలో అడుగులు పడుతున్నట్టు కనబడుతుంది. మరి ఈయన అయితే మరి ఎప్పుడు పోతాడో మరిగా, విచారణకు పోయిందంటే దొరికిపోయినట్టే పిల్లగాడు. ఎందుకంటే డబ్బు ఈయన అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిండా, లేకపోతే ఈయన అకౌంట్ నుండి ఈ ముజీబ్ అనే అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేసి ఆ ముజీన్ అనే అబ్బాయి మళ్ళీ నవీన్ అనే అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళి ఇట్లా ఈ లింక్ ఉంటుంది కదా, ఈ చైన్ సిస్టమ్, ఆ చైన్ సిస్టమ్ ఒక్కసారి బయట పడితే దొంగతనం బయట పడ్డా.